హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. నేను ఈ వ్లాగ్లో మీకు 2 రెసిపీస్ చూపించబోతున్నాను అనమాట. వన్ ఈజ్ బెల్లం అన్నము, లైక్ శంకర్ పొంగల్ అంటారు కదా, సో అది చక్కెర పొంగల్ అని కూడా అంటారు. సో అది చూపించబోతున్నాను. అండ్ సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇది బెల్లం అన్నము నేను థర్స్డే మార్నింగ్ చేశాను అనమాట. థర్స్డే మార్నింగ్ దేవుడి దగ్గర పెడదామని చెప్పి చేశాను. సో అది చూపించబోతున్నాను ఫస్ట్. అండ్ ఆ తర్వాత నా ఫ్రైడే వ్లాగ్ అంతా చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ బెల్లం అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. యాక్చువల్గా దీన్ని స్వీట్ కిచిడి అని కూడా అంటారు. సో నేను దానికోసము ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. క్వాంటిటీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత క్వాంటిటీ పెసరపప్పు తీసుకుంటే అంత క్వాంటిటీనే రైస్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1/4 కప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు, అండ్ అలాగే ఒక 1/4 కప్పు రైస్ తీసుకుంటున్నాను అనమాట. రెండింటిని బాగా మంచిగా వాష్ చేసేసేయాలి. వాష్ చేసి మనకు కొంచెం వాటర్గా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకొని నేను ఇక్కడ 3 కప్స్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకు మెత్తగా కుక్ అయిపోతుంది రైస్ అండ్ పెసరపప్పు అనేది. చూసారు కదా ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. సో నేను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం ఒక 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అలాగే కొంచెం వాటర్ అండ్ కొంచెం జాగిరి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. సో బాగా దగ్గర పడేటప్పుడు మనము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి నేను ఒక 1.5 స్పూన్ గీ యాడ్ చేసి కాజు రెసిన్స్ అవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. గీలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనకు బెల్లం అనేమో చాలా బాగా ఉడుకుతోంది. స్వీట్ కిచిడి అంటారు. ఇది సాయిబాబాకి చాలా ఇష్టము. సో నేను మార్నింగే పూజ చేద్దామని చెప్పి ఇలా స్వీట్ కిచిడి చేసేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. సో అవన్నీ వేసేసి నేను బెల్లం అన్నం ప్రిపేర్ చేసేసాను అనమాట. స్వీట్ కిచిడి ప్రిపేర్ చేసేసాను. నార్మల్గా కిచిడి చేసుకోవచ్చు, బట్ ఈసారి స్వీట్ కిచిడి చేద్దాము అని చెప్పి స్వీట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా స్వీట్గా కూడా ఉంది అండ్ చాలా బాగుందండి. మనకు కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. సో నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గిన్నెలో తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను అనమాట. చూడండి దేవుడి దగ్గర పెట్టేశాను, పూజ కూడా చేసేసాను. యాక్చువల్గా ఇవాళ డే అంతా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏమో కొంచెం బోరింగ్గానే అనిపించింది. సో అందుకే ఏం షూట్ చేయలేదన్నమాట. జస్ట్ మార్నింగ్ ఒక్కటే షూట్ చేశాను. థర్స్డే మార్నింగ్ కొంచెమే షూట్ చేశాను అనమాట. అండ్ పూజ కూడా చేసేసాను పొద్దున్నే. అండ్ నేను ఇప్పుడు మీకు ఫ్రైడే వ్లాగ్ చూపించబోతున్నాను. ఫ్రైడే మార్నింగ్ ఇడ్లీ అండ్ చట్నీ చేశాను అనమాట. సో ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ ఇప్పుడు హాట్ బాక్స్లో వేస్తున్నాను అనమాట. సో థర్స్డే మార్నింగే నేను సోక్ చేసి పెట్టేసి ఈవినింగ్ మిక్సీ వేసేసాను ఇడ్లీ బ్యాటర్. చూడండి ఇడ్లీలు ఎంత క్లీన్గా ఎంత బాగా వస్తున్నాయో, సాఫ్ట్గా వస్తున్నాయి అసలు ఇడ్లీలు. మా బాబుకి చాలా ఇష్టం అండి. నేను కూడా చాలా బాగా తింటాను ఇడ్లీలు. సో బాబు 4 తింటాడు, నేను కూడా 4 తింటాను అనమాట ఇడ్లీలు. సో ఇద్దరం ఒకే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాము. సో నాకు 4 అండ్ బాబుకి 4 అనమాట. అండ్ కొంచెం చట్నీ యాడ్ చేసి వేస్తున్నాను. సో నేను దీంట్లో పీనట్ పౌడర్ కూడా వేస్తాను అనమాట. సో నా కోసం అని చెప్పి నేను దాంతో అండ్ చట్నీతో తింటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత బాబుని స్కూల్కి పంపించేశాను. సో వాడు చూడండి 9 o'clockకి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. వాడికి ఈరోజే లాస్ట్ అనమాట. ఈరోజు స్కూల్లో పార్టీ ఉందంట, అంటే లాస్ట్ డే కదా. సో ఆడుకుంటున్నాడు. సో పార్టీ వేర్ డ్రెస్ వేయమని చెప్పారు. సో దీనికి యాక్చువల్గా కోట్ కూడా ఉంది, సూట్ అనమాట ఇది. సో కోట్ వేస్తే చాలా వేడిగా ఉంటుందని చెప్పి వేయలేదు. సో ఊరికే అలా పంపించేశాను అనమాట స్కూల్కి. అండ్ మీకు చూపిస్తున్నాను ఈరోజే లాస్ట్ స్కూల్. ఇంకా వాడికి హాలిడేస్ అనమాట స్కూల్కి. ఇంకా మేలో మేము సమ్మర్ క్యాంప్ వద్దనుకుంటున్నాము, ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. సో నేను ఇంటికి వచ్చిన వెంటనే నేను సాంబార్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇంటికి వచ్చిన వెంటనే సాంబార్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్. సో నేను ఒక 1 కప్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి అండ్ కొంచెం పసుపు వేసి ఫస్ట్ కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 విజిల్స్ పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనకు మెత్తగా మ్యాష్ అయిపోతేనే మనకు సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు యాడ్ చేసి నేను నేను కుక్కర్ విజిల్స్ పెట్టేస్తున్నాను అనమాట.
ఒక 3 to 4 విజిల్స్ పెడితే సరిపోతుంది, మనకు మెత్తగా మ్యాష్ అయిపోతుంది. సో ఈ మీన్ టైంలో నేను వెజిటేబుల్స్ అన్నీ మంచిగా చాప్ చేసేసుకుంటున్నాను అండ్ క్యారెట్ కూడా. సో ఇప్పుడు కడాయి పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు, రెడ్ చిల్లీ అండ్ చెన్నాదాలు అనమాట. కొంచెం మీ దగ్గర ఉరద్దాలు ఉంటే కూడా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసి సాంబార్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి మంచిగా వేయించుకోవాలి. అండ్ పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. సో దాన్ని మెత్తగా మ్యాష్ చేసేసేయాలన్నమాట. మనకు అసలు బ్యాడలు కనిపించకూడదు, చాలా మెత్తగా మ్యాష్ చేసేసేయాలి. అండ్ కొంచెం థిక్గా చేస్తే రైస్లోకి చాలా బాగుంటుంది. సో దానికోసం అని చెప్పి థిక్గా చేస్తున్నాను నేను. అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. సో నేను ఇప్పుడు 3 టమోటాస్ అవి కూడా మంచిగా చాప్ చేసుకుంటున్నాను సన్నగా. చాలా చిన్న టమోటాస్ కదా, సో దానికోసం అని చెప్పి 3 టమోటాస్ వేసాను. మంచిగా చాప్ చేసేసుకోండి. అండ్ మనకు ఆనియన్స్ వేగేసిన తర్వాత ఈ చాప్ చేసిన టమోటాస్ కూడా వేసుకొని కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోండి. ఒక 2 to 3 minutes మంచిగా వేయించేసుకొని ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆనియన్ టమోటా అనేది. సాంబార్ ఆనియన్స్ యూస్ చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు. సో నేను ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ కొంచెం ఒక 1 రాడిష్ అండ్ 1 క్యారెట్ యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ మునక్కాయ అండ్ క్యారెట్ అండ్ రాడిష్ ఒక్కటే యాడ్ చేశాను అనమాట, ముల్లంగి. సో కొంచెం ఒక 2 cups వాటర్ వేసి మనకు ఒక 80 to 90% మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా పని ఉంటే పని చేసేసుకోండి. నేను మీన్ టైంలో చాలా పని చేసేసుకున్నాను అనమాట. బట్టలు మడతేయడము, మళ్ళీ బట్టలు ఆరేయడము, సో అదంతా నేను చూపిలేదు. సో మంచిగా మూత పెట్టేసి ఒక ½ an hour వరకు కుక్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మనకు తెలుస్తుంది అనమాట బాయిల్ అయిందా లేదా అని చెప్పి. ఒకటి తీసుకొని చూస్తే తెలిసిపోతుంది. అండ్ చూసారు కదా ఎంత బాగా బాయిల్ అయిపోయిందో రాడిష్, క్యారెట్ అండ్ మునక్కాయ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. నేను ఇక్కడ 3 మునక్కాయలు అండ్ 1 క్యారెట్ 1 రాడిష్ యాడ్ చేశాను అనమాట. చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో. సో నేను ఈ 3 వెజిటేబుల్స్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ముందు నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ ముందుగా మనం మ్యాష్ చేసుకున్నాం కదా కందిపప్పు, సో అది కూడా వేసేసేయాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మనకు బాయిల్ అయిపోయింది కదా సో వెజిటేబుల్స్, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆ కందిపప్పు పేస్ట్ కూడా వేసేసేయాలి. అది కూడా వేసి కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసి వేసేసేయండి. సో దట్ మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందన్నమాట. చాలా బాగుందండి. కొంచెం థిక్గా చేసుకుంటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ లేదంటే దోశలోకి, మార్నింగ్ టిఫిన్స్లోకి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. సో మనము ఆఫ్టర్నూన్ రైస్లోకి కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. అండ్ ఇప్పుడు చింతపండు మనము ముందే సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఆ చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా నేను చింతపండు ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మీకు కావాల్సినంత చింతపండు సోక్ చేసుకొని ఇప్పుడు అది మంచిగా పిండేసి ఆ జ్యూస్ కూడా వేసేసేయాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఒక 2 spoons సాంబార్ పౌడర్ వేయండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes మంచిగా కుక్ చేసుకోండి. చూసారు కదా మనకు మంచిగా పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చినప్పుడు సైడ్లో ఉన్నదంతా తీసేసేయండి. సో దట్ మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సాంబార్ అనేది. సో నేను చూస్తున్నారు కదా నేను అలా తీసేస్తున్నట్టు అలా తీసేసేయండి ఆ పొంగు అంతా. సో దట్ మనకు చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. అండ్ నేను మధ్య మధ్యలో టేస్ట్ చూస్తూ ఉన్నానన్నమాట. ఉప్పు కారము అంతా సరిపోయిందా లేదా అని చెప్పి. సో కొంచెం కారం తక్కువ ఉంది. సో దానికోసం అని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం చిటికెడు చిల్లీ పౌడర్ వేసి కుక్ చేస్తున్నాను. అండ్ నేను కంపల్సరీ జాగిరి వేస్తానన్నమాట. సో నేను ఈ సాంబార్లో కూడా కొంచెం జాగిరి యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా కొంచెం జాగిరి యాడ్ చేశాను.
సో దట్ సాంబార్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అలా ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అసలు చాలా అంటే చాలా బాగుందండి. సో మనకు కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఎంత థిక్గా ఉందో, అంటే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట సాంబార్ కూడా. సో నేను ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కావాలంటే సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అండ్ రైస్ లేక్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ సాంబార్, ఓకేనా? చూసారు కదా ఎంత థిక్గా ఉందో, ఎక్సలెంట్గా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకే? అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను సాంబార్ చేశాను కదా, అండ్ చాలా ఇయర్స్ తర్వాత చేశాను. ఆల్మోస్ట్ దగ్గర 1 year 1.5 year అయిపోయింటుంది. బట్ సాంబార్ చేస్తాను, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక్ చేస్తాను అనమాట. లైక్ ఇడ్లీ చేస్తున్నాను అనుకోండి, ఇన్ కేస్ వీకెండ్ వచ్చిందనుకో అప్పుడు సాంబార్ చేస్తాను అనమాట. బట్ ఇవాళ రైస్ లేకి చేశాను సాంబారు. అసలు చేసేటప్పుడు అయితే అసలు ఆ స్మెల్ వస్తుంది చూసారా, ఆ ఫ్లేవర్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. నాకైతే ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేయాలనిపించింది, బట్ అప్పటికి అన్నం కాలేదు. సో ఇప్పుడైతే టైం 12:30 అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది అండ్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సో నేను తిందాం అనుకుంటున్నాను, చాలా ఆకలిస్తుంది అనమాట. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ చేసేటప్పుడే నేను టేస్ట్ చేస్తూ వచ్చానమాట. అండ్ ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంది సాంబార్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడైతే టైం అరౌండ్ 12:30 అయిపోయింది. మా హబ్బీ వెళ్ళాడనమాట బాబుని తీసుకొని రావడానికి. సో ఇంకా చూడాలి, రేపటి నుంచి వాడికి ఇంకా అస్సలు స్కూల్ ఉండదు, ఇంట్లోనే ఉంటాడు. రేపు వీకెండ్ కదా, మోస్ట్లీ ఎక్కడికి పోమేమో. చూస్తానండి ఏం చేస్తానో. సో ఏం చేస్తానో నేను బ్లాగ్స్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను తినేసి తర్వాత బాబుకి తినిపించేసి నేను మీకు మళ్ళీ కనిపిస్తాను, ఓకే? బాయ్ బాయ్. బాబుకి కూడా తినిపించేశాను, వాడిని నిద్రపించేశాను అనమాట. చూడండి ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడో వాడు, ఎంత ముద్దుగా ఉంటాడో నిద్రపోతూ ఉంటే, అసలు చాలా క్యూట్గా ఉంటాడు. హాయ్ అండి, ఇప్పుడు టైం 3 అయింది. బాబుని నిద్రపించేశాను, వాడు కూడా నిద్రపోతున్నాడు, చూసారు కదా. సో ఇప్పుడైతే నాకు ఏం పని లేదనమాట. అండ్ ఎందుకు నేను చాలా ఇయర్స్ తర్వాత చేశాను అని చెప్పానంటే, యూజువల్గా నేను చెయ్యను సాంబార్. మ్యాక్సిమం మేము పప్పే చేస్తానమాట, లేకపోతే రసం చేస్తాను, లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ మిక్స్ చేసి కర్రీ చేస్తాను, లేదంటే నాన్ వెజ్ చేసేస్తాను. సాంబార్ మ్యాక్సిమం చెయ్యను అసలు. సాంబార్ చేయాలంటే క్వాంటిటీ ఎక్కువ చేయాలి కదా, సో ఖర్చు కాదనమాట, ఉండేది ఇద్దరమే కదా. సో అండ్ బాబు చిన్న పిల్లోడు, వాడు కొంచెమే తింటాడు. సో అందుకు మ్యాక్సిమం సాంబార్ చేయను. ఇన్ కేసు సాంబార్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేస్తాను, ఆఫ్టర్నూన్కి చేయను అనమాట. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సాంబారు, ఎక్సలెంట్గా వచ్చింది తెలుసా. అండ్ ఇన్ కేస్ నేను పప్పు చేసినా కూడా ఓన్లీ పాలక్ పప్పే చేస్తానమాట, ఎందుకంటే దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, మ్యాక్సిమం అదే లైక్ చేస్తాను నేను. సో మ్యాక్సిమం పాలక్ పప్పే చేస్తాను. అండ్ సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.